రాజకీయ ప్రత్యర్థులపై పొలిటికల్ మిసైల్ లా విరుచుకుపడే మంత్రి అమర్నాథ్ ఇప్పుడు తన ట్రెండ్ మార్చినట్టు కనిపిస్తోంది. ఆయన తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు. రెండవ లిస్టులో ఆయన పేరు లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అమర్నాథ్ మనకు అందుబాటులో ఉన్నారు. మంత్రి గారు, నిన్న మీరు భావోద్వేగానికి గురయ్యారు. మీ పార్టీ ముఖ్య నాయకులు సుబ్బారెడ్డి గారు వచ్చి మిమ్మల్ని ఓదార్చిన పరిస్థితి ఎట్లా చూడాలి దీన్నంతా? అంటే మీరు లేని స్క్రీన్ ప్లేని లేని సినిమాని అందరినీ మీరు క్రియేట్ చేస్తున్నారు. నిన్న నా కార్యకర్తలు అనకాపల్లి నియోజకవర్గ నాయకులతో ఒక సమావేశం జరిగినప్పుడు ఇందాక చాలా మంది మిత్రులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు. ఇది ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అన్ని స్థానాల్లో అన్ని హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం. సో సహజంగా ఎమోషనల్ బాండింగ్ అనేటువంటిది ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా నాకు అండగా నిలబడ్డారు. నాకు రాజకీయ భవిష్యత్తుని, ఈ స్థానాన్ని కల్పించేటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రోజు రాజకీయంగా నా కుటుంబానికి పునర్జన్మనిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకునేటువంటి దానికి వారు తోడ్పాటును అందించారు. సో సహజంగా ఇటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు భావోద్వేగానికి లోనవడం అనేటువంటిది ఒక మనిషికి సహజంగా వచ్చేటువంటి ఒక సందర్భం. సో అందులో భాగంగా జరిగింది తప్ప దాన్ని కంటిన్యూస్ గా రోజు అదే పరిస్థితిలో ఉంటాడు అనుకుంటే ప్రత్యర్థుల తాలూకు అమాయకత్వం. అంటే గడప గడపకు పేరుతో మీరు నియోజకవర్గం అంతా కూడా కాలికి బలం పట్టుకుని తిరిగారు. ఒక విధంగా స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. స్థానికంగా పార్టీలో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మంత్రి అమర్నాథ్ ప్రతి గడపని టచ్ చేశారని ఒక అభిప్రాయం ఉంది. అలాంటి చోట అమర్నాథ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? కొన్ని రాజకీయ పరిణామాలు, సామాజిక అవసరాలు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీకి అవసరం పడుతుంటాయి. సో ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో భాగంగా నాయకుడు నిర్ణయం తీసుకుంటుంటారు. సో ఈ సందర్భంలో భరత్ని అనౌన్స్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాతో చర్చించి నన్ను పిలిపించుకొని నాతో మాట్లాడి ఏ అవసరం ఉంటుంది, ఈ రకంగా పెడితే బాగుంటుంది, నీ అవసరాన్ని నీ తాలూకా నీ అవసరాన్ని వేరే దగ్గర ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో ఉంటామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. డెఫినెట్ గా సార్ పార్టీకి ఏది మంచిది అనుకుంటే, ఏది ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ రకంగా చేయండి అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాను. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి సైనికుని చెప్పుకునే మంత్రి అమర్నాథ్ కు టికెట్ లేని పరిస్థితి, లేదా ఆయన ప్రత్యామ్నాయ ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించాల్సిన పరిస్థితి వస్తే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటనే ఒక ప్రశ్నను ప్రతిపక్షాలు ఎవరైతే మీ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతున్న తరుణంలో దాన్ని ఎట్లా చూస్తారు? ఎండ్ ఆఫ్ ది డే అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. మా టార్గెట్ అందరిది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని. పోటీ చేసేటువంటి అవకాశం 175 మంది ఎమ్మెల్యేలకి, 25 మంది ఎంపీలకే వస్తుంది తప్ప ఈ 200 మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీ జెండా పట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం, పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం. సో ఈ క్రమంలో ఎండ్ ఆఫ్ ది డే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పార్టీ అధికారంలోకి రావాలనేటువంటిదే మా టార్గెట్ తప్ప ఎవరు పోటీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా పోటీ చేస్తున్నారు అనేటువంటిది ఈ డెసిషన్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా డెసిషన్ మేకింగ్ లో ఉంటాయి. ఈ రోజు నేను రాష్ట్ర మంత్రిగా 5 నుంచి 6 పోర్ట్ఫోలియోలు నిర్వర్తిస్తా ఉన్నా. ఈ రోజు ఉన్నతమైనటువంటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నేను సాధించాల్సినటువంటిది ఏమీ లేదు. ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధం.